పిఠాపురం నియోజకవర్గంలోని యు కొత్తపల్లి మండలం పొన్నాడ పంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారిస్ ట్రేడ్ దేశం గర్వించదగ్గ విద్యా సంస్థగా రూపుదిద్దుకుందని ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. సుమారు 25 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకి 229 కోట్లు మంజూరు కాగా ప్రస్తుతం నిర్మాణంలో 99% పూర్తయిందని చెప్పారు. గతంలో పనులు నెమ్మదిగా సాగినప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర సహకారంతో పనులు వేగవంతమయ్యాయని పేర్కొన్నారు. 2-3 నెలల్లోనే విద్యా సంస్థ ప్రారంభం అవుతుందని తెలిపారు. ప్రస్తుతం జేఎన్టీయూకేలో 167 మంది విద్యార్థులకు తరగతులు జరుగుతుండగా నిర్మాణం పూర్తయిన తర్వాత కొత్త క్యాంపస్ లోనే తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు. If you can write, it is directly display on the stage. Only it is now playing music up in కాస్మెటిక్ సెషన్స్ లోపలికి వెళ్ళే లోపల చెప్పేసి సో దాంట్లో ఒక బ్యాచ్ని కూడా 2 బ్యాచెస్ కింద మార్చి 120 పీజీ గ్రాడ్యుయేషన్ని ఐఏఎఫ్టి పీజీ ప్రోగ్రాంలో కూడా పెంచడం జరుగుతుంది. అలాగే మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇంకా పిహెచ్డి అండ్ అదర్ కోర్సెస్ కూడా విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ట్రేడ్ డెవలప్మెంట్ అండ్ లాజిస్టిక్ డెవలప్మెంట్ కోసం కావాల్సిన కోర్స్ అన్నీ కూడా ఇక్కడ చేర్చడం జరుగుతుంది. సో దీనివల్ల ఈ కాకినాడ పార్లమెంట్కి కానివ్వండి, లేకపోతే పిఠాపురం నియోజకవర్గానికి కానివ్వండి, ఉప్పాడ కొత్తపల్లి మండలానికి కానివ్వండి, పొన్నాడ గ్రామానికి కూడా నిజంగా ఒక గర్వించబడవలసిన ఒక విషయం. అండ్ రానున్న రోజుల్లో ఇంకా మంది చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా విజిట్ చేస్తారు. అండ్ ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఫినాన్స్ మినిస్టర్ అందరూ కూడా కలిసి దీన్ని ఒక 2-3 మంత్స్లో ఒక మంచి డేట్ చూసుకుని దీన్ని ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా చేశారు. వాళ్ళు అన్నీ కూడా టేకెన్ కేర్ వెరీ వెల్ యాక్చువల్లీ. అండ్ మైన్యూట్ డీటెయిల్స్ ఆఫ్ digital classrooms and high-tech classrooms and motion capturing cameras, sports complex, staff quarters and canteens, amphitheaters, auditoriums అండ్ హైటెక్ అంటే ప్రపంచంలో ఒక యూనివర్సిటీ అనేది ఎలాగుంది అనే విధానంగా దీన్ని కట్టడం జరిగింది. అలాగే 20% ఎనర్జీ సఫిషియెంట్ కూడా దాని అంతా అది చేసుకుంటున్నారు. అండ్ సీవేజ్ వాటర్ ప్లాంట్ కూడా దీనికి కనెక్ట్ చేసుకుంటున్నారు, అంటే ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇండియాస్ బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కాకినాడలో పూర్తి అయిపోయే స్టేజ్కి వచ్చినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇది ప్రత్యేకించి కాకినాడ పార్లమెంట్లో నేను దీనికోసం స్టేట్ గవర్నమెంట్ని అండ్ సెంట్రల్ గవర్నమెంట్ని కూడా పదే నన్ను వాళ్ళు తిట్టుకోవటం ఒకటే తక్కువ, ఈ నిధుల్ని కేటాయించి 50-50లో జరిగింది. మన రాష్ట్రంలో నిధులు లేకపోయినప్పటికీ కూడా మన ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి దీనికి ఇవ్వాల్సిన 114 కోట్ల రూపాయలు కూడా 115 కోట్ల రూపాయలు కూడా ఫస్ట్ స్టూడెంట్స్కి అనేది ఇంపార్టెన్స్ తెలిసిన ఒక లీడర్స్ కాబట్టి దీన్ని ఇవ్వటం కూడా జరిగింది. అండ్ అవర్ స్టేట్ ఫండింగ్ ఆఫ్ 50% ఆఫ్ 114 crores అండ్ సెంట్రల్ 114 crores కూడా కంప్లీట్ చేసి 99% కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. వితిన్ 2-3 monthsలో దీన్ని ఇనాగ్రేట్ చేస్తారు. అండ్ దిస్ ఇస్ ఎ వెరీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ అండ్ ప్రెస్టీజియస్ మూమెంట్ ఫర్ మీ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ కాకినాడ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. గత ప్రభుత్వంలో ఈ ఐఏఎఫ్టీ వచ్చినప్పటికీ సుమారు
229 కోట్లు అంటే 230 కోట్లతో ఐఏఎఫ్టి పర్మనెంట్ క్యాంపస్ని మన కాకినాడకి రావడం జరిగింది. వచ్చినప్పుడు గత ప్రభుత్వంలో సుమారు 11% అంటే 30 కోట్ల రూపాయల వరకు మాత్రమే జరిగింది. దీన్ని మా ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రత్యేకంగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మేమందరం కూడా కృషి చేసి అండ్ నిర్మలా సీతారామన్ గారి సహకారం కూడా తీసుకొని ఆవిడ కూడా ప్రత్యేక దృష్టి పెట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ అండ్ స్టూడెంట్స్కి ఎంత పెద్దపీట వేస్తుందో మీ అందరికీ తెలిసింది. ఈ నియోజకవర్గంలో, పిఠాపురం నియోజకవర్గంలో, కాకినాడ పార్లమెంట్లో కేవలం 10% to 11% అయిన ఒక వర్క్ని ఈరోజు 99% కంప్లీట్ చేయడం జరిగింది. అంటే పొన్నాడులో సుమారు 25 ఎకరాల్లో 3,65,000 స్క్వేర్ ఫీట్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, అంటే ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా గర్వించదగ్గ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కాకినాడలో పూర్తి స్థాయికి వచ్చిన విశేషంలో ఇది నిజంగా గర్వించదగ్గ విషయం. కాబట్టి ఈరోజు నేను ఆల్రెడీ ఒక 2-3 సార్లు ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో 99% అంటే ఒక 2-3 మంత్స్లో దీన్ని టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఐఏఎఫ్టీకి హ్యాండ్ ఓవర్ కూడా చేసే ప్రక్రియలో ఈరోజు ఇంకా ఏమేమి పెండింగ్స్ ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న విషయాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి మొత్తం అంతా కూడా డిపార్ట్మెంట్తో కలిసి, అలాగే ఐఏఎఫ్టీ టీంతో కూడా కలిసి మేము ఈరోజు ఇక్కడికి ఇన్వైట్ చేయడం, అంటే ఇక్కడికి రావడం జరిగింది, ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్. ఇప్పుడు 22లోనే ఒక టెంపరీ స్ట్రక్చర్లో జేఎన్టీయూలో జరుగుతున్న ఈ ఐఏఎఫ్టీ కాలేజు 167 మంది విద్యార్థులతో జరుగుతుంది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత 2-3 మంత్స్ తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్యాచెస్, అంటే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ 5 years కోర్స్